హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో జూన్ 9న జరగబోయే టీజీపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ ఒకసారి మీరు మిస్ చేసుకున్నట్లయితే మళ్ళీ మీరు క్రాస్ వెరిఫై చేసుకొని అవి ఒకసారి చదువుకోండి. సో ఆ టాపిక్స్ ఏంటో ఒకసారి నేను చెప్తాను చూడండి, స్క్రీన్ షేర్ చేసి. సో దానికన్నా ముందు కరెంట్ అఫైర్స్ అయితే మీరు మినిమం అంటే మే 15th కన్నా ముందు నుంచి మినిమం 6 months కరెంట్ అఫైర్స్ అయితే ప్రాపర్గా చదివి ఇంకొక 6 months అడిషనల్ కరెంట్ అఫైర్స్ అయితే చదవాలి. ఐ మీన్ 1 year కరెంట్ అఫైర్స్ ఉండాలి, బట్ లేటెస్ట్ 6 months ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ ఒకవేళ మీరు దానికన్నా ఎక్కువ చదువుదాం అనుకుంటున్నారు అంటే ఎక్స్ట్రా ఇంకొక 1 year ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారు అంటే ఆ ఎక్స్ట్రా 1 yearలో జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ మాత్రమే గుర్తుపెట్టుకోండి, మిగతాది అంత అవసరం లేదు. ప్రీవియస్గా తెలంగాణలో జరిగిన ఎగ్జామ్స్లో ఇచ్చారు 2 years కరెంట్ అఫైర్స్, 3 years కూడా ఇచ్చారు, బట్ హార్డ్లీ ఒక క్వశ్చన్ అయితే ఇచ్చారండి అలాగా. సో దట్ విల్ బి టఫ్ ఫర్ ఎవ్రీ వన్. ఎవరైతే రెగ్యులర్గా న్యూస్ ఫాలో అవుతుంటారో వాళ్ళు మాత్రమే ఆన్సర్ చేయగలరు, అండ్ మిగతా వాళ్ళు జస్ట్ గెస్ వర్క్ అయితే పెట్టచ్చు, ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి. సో ఫస్ట్ చూసుకుందామండి, అవార్డ్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఆల్మోస్ట్ రిపీట్ అవుతూనే ఉంటుంది. అండ్ ఈ ఇయర్ ఎందుకు హై ప్రాబబుల్ ఛాన్సెస్ ఉన్నాయి అంటే మన భారతదేశంలో ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఇస్ భారత రత్న అవార్డ్. సో భారత రత్న అవార్డు ఎవరెవరికి వచ్చింది అని చెప్పేసి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ ఏంటి అంటే పద్మ అవార్డ్స్. సో పద్మ అవార్డ్స్లో కూడా మళ్ళీ 3 categories ఉంటాయి. ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చేది పద్మ విభూషణ్, తర్వాత పద్మభూషణ్ అండ్ అలాగే పద్మశ్రీ. ఓకేనా? పద్మ విభూషణ్ ఎవరికి వచ్చింది అనేది వాళ్ళ పేర్లతో సహా గుర్తుపెట్టుకోండి, అన్ని పేర్లు గుర్తుపెట్టుకోవాలి. అండ్ వాళ్ళు ఏ స్టేట్కి చెందిన వాళ్ళు అండ్ అలాగే దేనికి సంబంధించి ఇచ్చారని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి పద్మభూషణ్. పద్మభూషణ్ ఎంతమందికి ఇచ్చారు, పద్మశ్రీ ఎంతమందికి ఇచ్చారు. ఈ పద్మశ్రీ ఆర్ పద్మభూషణ్ ఇచ్చిన క్యాండిడేట్స్లో ఎవరన్నా మన తెలుగు స్టేట్స్లో వాళ్ళు ఉన్నారా, ముఖ్యంగా తెలంగాణకు చెందిన వాళ్ళు ఉన్నారా లేదో కంపల్సరీ చూసుకోండి. ఇంకా మోస్ట్ ప్రాబబుల్ ఛాన్సెస్ అంటే దీనికే ఉంటాయండి. మీరు దీనికే ఒక 5 star రేటింగ్ లాగా పెట్టుకోవచ్చు, బికాస్ దీనికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చే క్వశ్చన్స్ అండి ఇవి మనకి. నెక్స్ట్ మనందరికీ తెలుసు గ్యాలంటరీ అవార్డ్స్ అని చెప్పేసి ఉంటాయి. దీంట్లో కూడా 2 categories ఉంటాయి అన్నమాట మనకి. వార్ టైమ్ గ్యాలంటరీ అవార్డ్ అని అలాగే పీస్ టైమ్ గ్యాలంటరీ అవార్డ్స్ ఉంటాయి. సో వార్ టైమ్ గ్యాలంటరీ అవార్డ్స్లో మనకి పరమవీర్ చక్ర, మహావీర్ చక్ర, వీర్ చక్ర అని చెప్పేసి ఉంటాయి. ఒకవేళ ఛాన్సెస్ ఉన్నాయంటే మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. తర్వాత స్పోర్ట్స్ అవార్డ్స్ ఉంటాయి ఇంకా మనకి. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు, అర్జున అవార్డు, ద్రోణాచార్య అవార్డు ఇవి కూడా మనకి ఇస్తూ ఉంటారు. ఒకవేళ ఇవి ఇక్కడ మిస్ అయినా కానీ మనకి ఇంకెక్కడైనా స్పోర్ట్స్ రిలేటెడ్గా ఏదైనా అడిగితే ఖచ్చితంగా మనకి అక్కడ మెన్షన్ చేసే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ లిటరేచర్ అవార్డ్స్కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉందండి మనకి. చాలా క్వశ్చన్స్ రీసెంట్ ఎగ్జామ్స్లో చూస్తున్నాము. సాహిత్య అకాడమీ అవార్డు కానివ్వండి, జ్ఞాన్పీఠ్ అవార్డు కానివ్వండి. సో ఇక్కడ చిన్న మిస్టేక్ అండి, ఇది రిమూవ్ చేయలేదు మన వాళ్ళు. ఓకే, సో జ్ఞాన్పీఠ్ అవార్డు, సాహిత్య అకాడమీ అవార్డు అండ్ ఎట్సెట్రా మీకు తెలిసినవి, రైట్? నెక్స్ట్ ఇవి అయిపోయినాయి, అవార్డ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్గా మనకి రీసెంట్గా మనకి న్యూస్లో సైక్లోన్స్ చూస్తూ ఉంటామండి మనకి. సో ఇప్పుడు ప్రెసెంట్గా మనకి రెమాల్ అనే ఒక సైక్లోన్ నడుస్తుంది, అండ్ లాస్ట్ ఇయర్ ఫనీ అనే సైక్లోన్ అయితే బాగా చూసుకున్నాం మనం న్యూస్లో. సో ఇలాంటి సైక్లోన్స్ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి అండ్ వాటి యొక్క నేమింగ్ ఎవరు ఇస్తారు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి టైగర్ రిజర్వ్స్ గురించి మనకి న్యూస్లో ఏమన్నా ఉందా లేదా చూసుకోవాలి. అండ్ రీసెంట్గా ఒక న్యూస్ అయితే వచ్చింది బ్లాక్ టైగర్ రిజర్వ్ గురించి. సో అది ఒకసారి చూసుకోండి. తర్వాత కంపల్సరీ క్వశ్చన్స్ అడిగేది ఏంటి అంటే ఇండియా యొక్క ర్యాంకింగ్ ఇన్ వేరియస్ ఇండెక్సెస్ అనమాట. అంటే కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో ఏంటి, లేకపోతే ఇంకా అదర్ మనకి హెన్లే పాస్పోర్ట్ ఇండెక్స్ అని చెప్పేసి అట్లా వేరియస్ ఇండెక్సెస్లో ఇండియా ర్యాంకింగ్ ఏంటి అనేది ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. సెకండ్ ఏంటి అంటే అది ఎవరు ఇస్తున్నారు, ఆ ర్యాంకింగ్ ఎవరు ఇస్తున్నారు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ అని ఉందనుకోండి, అది ఎవరు ఇస్తారు, ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే ఒక సంస్థ ఇస్తుంది అనమాట. అలాగా ఈ ర్యాంకింగ్ ఒకటి ఇంపార్టెంట్ కాదు. దీంట్లో మనకి క్వశ్చన్ టఫ్గా చేయాలి అనుకుంటే మనకి 3 chances ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, ఈజీగా అడగాలి అనుకుంటే ఇండియా ర్యాంక్ ఎంత అని అడుగుతారు. సెకండ్ ఇంకా కొద్దిగా టఫ్ చేయాలనుకోండి క్వశ్చన్, మనకి ఏం అడిగే ఛాన్స్ ఉంది, ఫస్ట్ ఏ దేశము లాస్ట్ ఏ దేశం అని అడిగే ఛాన్స్ ఉంది. ఇంకా టఫ్గా చేయాలనుకోండి మన క్వశ్చన్, థర్డ్ స్టేట్మెంట్లో అది ఏ ఆర్గనైజేషన్ ఇస్తుంది అని చెప్పేసి అడుగుతుంటారు అనమాట. సో డిపెండ్స్ ఆన్ ద స్టాండర్డ్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ మనకి క్వశ్చన్స్ అనేది ఇలా తయారు చేస్తారు అనమాట. ఇప్పుడు చిన్న చిన్న ఎగ్జామ్స్లో అనుకోండి డైరెక్ట్ ఇండెక్స్ అడిగేస్తారు, రైట్? నెక్స్ట్ బుక్స్ అండ్ ఆథర్స్ గురించి కంపల్సరీ చూసుకోండి. ఇవి కూడా మనకి చాలా రిపీటెడ్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్, మ్యాన్ బుకర్ ప్రైజ్ ఇవన్నీ మనకు అడుగుతున్నారు, కంపల్సరీ చూసుకోండి. నెక్స్ట్ సమిట్స్ అండ్ కాన్ఫరెన్సెస్ మనకి రీసెంట్గా న్యూస్లో కూడా వచ్చింది మనకి. సో బ్రిక్స్ గురించి, బ్రిక్స్లో ఇంకొక 5 countries జాయిన్ అవుతున్నట్టుగా రీసెంట్గా న్యూస్లో వచ్చింది. సో అది కూడా చూసుకోండి మనకి.
తర్వాత G20 గురించి కానీ, నాటో ఎట్సెట్రా. అంటే ఏదైతే సమ్మిట్స్ అండ్ కాన్ఫరెన్సెస్ జరిగినాయో రీసెంట్‌గా ఈ 1 ఇయర్‌లో అవి కంపల్సరీ చూసుకోండి. అండ్ దీంతో పాటుగా క్లైమేట్ చేంజ్‌కి సంబంధించిన ఏవైతే మీటింగ్స్ పెడుతూ ఉంటారో అవి అండ్ వాటి యొక్క ఔట్‌కమ్స్ కూడా కంపల్సరీ చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ప్లేసెస్ మనకి తరచుగా న్యూస్‌లో వింటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఉక్రెయిన్ అండ్ రష్యా వార్ దాదాపుగా 2 ఇయర్స్ నుంచి కంటిన్యూ అవుతూనే ఉంది. సో, మనకి ఎగ్జామ్‌లో ఏం అడగొచ్చు? ఉక్రెయిన్‌కి చుట్టుపక్కల ఉన్న దేశాలు ఏమేంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ బార్డరింగ్ కంట్రీ విత్ ఉక్రెయిన్ అని చెప్పేసి, లేదా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ బార్డరింగ్ కంట్రీ విత్ రష్యా అని చెప్పేసి, లేపోతే దాని చుట్టుపక్కల ఏమన్నా సీస్ గాని, ఓషన్స్ గాని ఏమన్నా ఉన్నాయా? లేదా కంప్లీట్‌గా ల్యాండ్ లాక్డ్ ఉన్న కంట్రీ ఏంటి? ఇలాంటివి అడిగే ఛాన్సెస్ ఉంటాయి మనకి. నెక్స్ట్ వచ్చేసి గాజా ఉంది న్యూస్‌లో మనకి. ఆ తర్వాత ఇండియాను మాల్దీవ్స్‌కి మనకి మాల్దీవ్స్ ప్రెసిడెంట్ మొహమ్మద్ ముయిజ్‌తో కొద్దిగా లైక్ అంటే మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి అంటే మాల్దీవ్స్‌కి రిలేటెడ్‌గా అగెయిన్స్ట్‌గా మన దగ్గర క్యాంపెయిన్ చేస్తున్నట్టుగా వాళ్ళకది నచ్చలేదన్నమాట. సో, సమ్ న్యూస్ అయితే ఉంది గదండీ మనకి. మన ఇండియన్స్ ఎవరు గూడా మాల్దీవ్స్ ఎళ్ళట్లేదు ఆఫ్టర్ మొహమ్మద్ ముయిజ్ ఇచ్చిన స్టేట్‌మెంట్ తర్వాత. సో, మన ఇండియాకి సంబంధించిన ఐలాండ్స్‌లో మనం ప్రమోట్ జేసుకోవడం జరిగింది రిలేటెడ్ టు టూరిజం. అండ్ ఆబ్వియస్‌లీ ఇండియా లేకపోతే మాల్దీవ్స్ కంట్రీయే లేదు. వాళ్ళ యొక్క ఎకానమీ అంతా డౌన్ అయిపోతుంది. బికాజ్ ఎక్కువ టూరిస్టులు ఇండియా నుంచే వెళ్తూ ఉంటారు మాల్దీవ్స్‌కి. నెక్స్ట్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్ రిలేటెడ్‌గా కంపల్సరీ జూసుకోండి. అండ్ ముఖ్యంగా చంద్రయాన్-3 సక్సెస్ అనేది మనందరికీ ఒక గర్వకారమైన విషయం అని చెప్పుకోవచ్చండి. అండ్ ఆ చంద్రయాన్-3 యొక్క ఆహ్, రోవర్ ఏంటి అనేది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. అంటే దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకి ఎలా పంపించారు? ఎక్కడ ఏ స్టేషన్ నుంచి పంపించారు? అనేది ఇంపార్టెంట్. అండ్ ల్యాండర్ అండ్ రోవర్ గూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ రీసెంట్‌గా న్యూస్‌లో వచ్చిందండి. ఏదైతే చంద్రయాన్-3 ల్యాండర్ మనకి ల్యాండ్ అయిందో దాని పేరు నరేంద్ర మోడీ గారు శివశక్తి అని జెప్పేసి పెట్టారు. సో, అది గూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటుంది న్యూస్‌లో మనకేంటి జపాన్ రీసెంట్‌గా ఇట్ ఈస్ ద ఫిఫ్త్ కంట్రీ అండి. ఓకేనా? అంటే ఫస్ట్ మనకి యూఎస్ అయిపోయింది. యూఎస్ గాని, రష్యా గాని, చైనా గాని, ఇండియా గాని మూన్ మీద ల్యాండ్ అయినాయన్నమాట సక్సెస్‌ఫుల్‌గా. అండ్ రీసెంట్‌గా జపాన్ గూడా ఫిఫ్త్ కంట్రీ అన్నమాట. ఫిఫ్త్ కంట్రీ టు ల్యాండ్ ఆన్ ద మూన్ అని జెప్పుకోవచ్చు. బట్ ఈ 5 కంట్రీస్ ల్యాండ్ అయినది ఒక ఎత్తయితే, ఇండియా ఈస్ ద ఫస్ట్ కంట్రీ టు ల్యాండ్ ఆన్ ద సౌత్ పోల్ ఆఫ్ ద మూన్. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అన్నమాట మనకి. తర్వాత జాయింట్ మిలిటరీ ఎక్సర్‌సైజ్‌లు మనకి ఎగ్జామ్‌లో అడుగుతూ ఉంటారు. నోమాడిక్ ఎలిఫెంట్ ఏ కంట్రీకి, ఎక్వరిన్ ఏ కంట్రీకి అట్లా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి మనకి. హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఏ కంట్రీస్‌కి మధ్యలో జరిగింది. అండ్ రీసెంట్‌గా ఇంకా మల్టీలేటరల్ ఎక్సర్‌సైజెస్ అండ్ ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తున్నారు కాబట్టి కంపల్సరీగా జాయింట్ మిలిటరీ ఎక్సర్‌సైజ్‌లయితే చూసుకోండి. నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్‌కి సంబంధించిన సెక్రటరీ జనరల్స్ ఎవరైనా మారారా? అండ్ వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ అండ్ అలాగే వాళ్ళు ఏ ప్లేస్ నుంచి అనేది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఇది లాస్ట్ ఇయర్ కూడా క్వెషన్ అడిగారు. అండ్ స్కీమ్స్ అండి చాలా ఇంపార్టెంట్. స్కీమ్స్‌లో గూడా మనకి నేషనల్ లెవెల్‌లో ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి. తర్వాత స్టేట్ లెవెల్‌లో చాలా ఇంపార్టెంట్ అండి. ఈసారి ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయింది గాబట్టి, ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు లాంచ్ చేసిన స్కీమ్స్ ఆబ్వియస్‌లీ అడగాలి గాబట్టి, ఇప్పుడు ఎవరైనా ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ గొప్పలు చెప్పుకోవడంలో తప్పు లేదు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళ స్కీమ్స్‌ని గొప్పలు చెప్పుకోవడానికి ఆబ్వియస్‌లీ క్వెషన్ పేపర్‌లో అడుగుతూ ఉంటారు. అండ్ కాంగ్రెస్ ఇప్పుడు పవర్‌లోకొచ్చింది గాబట్టి, కాంగ్రెస్ యొక్క 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరీ చదువుకోండి. రిలేటెడ్ టు తెలంగాణ. నెక్స్ట్ వచ్చేసి వేరియస్ ఆపరేషన్స్ అండి. మనకిక్కడ ఇండియా వాళ్ళు మెయిన్‌గా అదర్ కంట్రీస్‌లో మనకేదైనా వార్‌లు అవుతూ ఉంటే లైక్ ఆపరేషన్ అజయ్ అని, ఆపరేషన్ కావేరి అని జెప్పేసి ఇలాగ మనకి మన ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇక్కడ తీసుకురావడానికి కొన్ని ఆపరేషన్స్ చేపడుతూ ఉంటుంది. అవి కూడా కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి 5 స్టార్ ఇచ్చుకోవచ్చు. నోబెల్ ప్రైజెస్ గురించి కంపల్సరీ అడుగుతారు. నోబెల్ ప్రైజెస్ అసలు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే మనకి ఎలా అడగొచ్చు? దీంట్లో ఏ ఫీల్డ్‌కి నోబెల్ ప్రైజ్ ఇవ్వరు? లేదా నోబెల్ ప్రైజ్ ఎవరికిచ్చారు? కెమిస్ట్రీలో ఎవరికిచ్చారు? ఫిజిక్స్‌లో ఎవరికిచ్చారు? అలా కంపల్సరీ అడుగుతారు. స్టేట్‌మెంట్ బేసిస్ మీద అడిగారంటే కొద్దిగా అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిందే మనము. నెక్స్ట్ వచ్చేసి ఫిల్మ్ అవార్డ్స్‌లో చూసుకున్నట్లయితే ఆస్కార్స్ కంపల్సరీ చూసుకోండి. అండ్ అలాగే నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ కూడా చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జీఐ ట్యాగ్. రీసెంట్‌గా జీఐ ట్యాగ్స్ దేనికొచ్చినాయి? అండ్ ముఖ్యంగా మనకి తెలంగాణలో రీసెంట్‌గా ఒక 2 జీఐ ట్యాగ్‌లు యాడ్ అయినాయండి. అవి కూడా కంపల్సరీ చూసుకోండి. వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. హై ప్రాబబుల్ ఛాన్సెస్ అన్నమాట. నెక్స్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఆర్ రియాక్టర్ గురించి న్యూస్‌లో ఏదన్నా వచ్చిందా అనేది చూసుకోండి. తర్వాత డిసీజెస్ మనకి తర్వాత ఆ డిసీజెస్ యొక్క టార్గెట్ ఉంటది గదండీ! మనకి ఎలిమినేట్ జేయడానికి అలాగా. రీసెంట్‌గా మనకి ఆఫ్రికన్ కాంటినెంట్‌లో ఒక 3 కంట్రీస్ మనకి కంప్లీట్‌గా మలేరియాని ఎలిమినేట్ జేసినాయి. సో, అలాంటివి అడిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి మనకి. అలాగే కింద సెకండ్ స్టేట్‌మెంట్ ఇచ్చి ఇండియా
ఈ పర్టికులర్ డిసీజ్‌ని ఎలిమినేట్ చేయడానికి టార్గెట్ 2030 పెట్టుకుందా, 28 పెట్టుకుందా అలా అడిగే ఛాన్సెస్ కూడా మనకి చాలా ప్రీవియస్ పేపర్స్‌లో అయితే చూసాము. తర్వాత స్టేట్ కరెంట్ అఫైర్స్ కంపల్సరీ చూసుకోండి మిస్ చేయకోకుండా. ఎందుకంటే ఈసారి స్టేట్ రిలేటెడ్‌గా అడుగుతారు. లాస్ట్ ఇయర్ చూసుకోవచ్చు మనకి ఆర్‌టీఓ రిలేటెడ్‌గా మనకి అడిగారు. అంటే రోడ్ ట్రాన్స్‌పోర్టేషన్ గురించి అండ్ అలాగే సమ్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టు స్టేట్ అయితే మనకి దిగినాయన్నమాట. సో, మిస్ చేసుకోకండి. అండ్ సెన్సస్ అండి. సెన్సస్ నుంచి ఆబ్వియస్‌లీ అన్ని క్వెషన్ పేపర్‌లో మనకి ఏదో ఒక బిట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో, ఈ సెన్సస్‌నైతే కంపల్సరీ వదలకుండా చదువుకోండి. నెక్స్ట్ ఏదైనా ఎన్విరాన్మెంటల్ పరంగా మీకు కనిపించింది అంటే దీనికి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వండి. మెయిన్‌గా ఇప్పుడు కోరల్ రీఫ్స్ ఏదైనా న్యూస్‌లో ఉన్నా, ఫారెస్ట్ ఫైర్స్ న్యూస్‌లో ఉన్నా గానివ్వండి, మ్యాంగ్రోవ్స్, వెట్‌ల్యాండ్స్, బయోస్ఫియర్ రిజర్వ్స్ ఇలాంటివి ఏదైనా న్యూస్‌లో వస్తే ఇవి కంపల్సరీగా స్కిప్ చేయకుండా చదవండి. అండ్ ఇంకా ఇవి నేను జస్ట్ కొద్దిగా ఇంపార్టెంట్ వరకు పెట్టానండి. బట్ మీరైతే అన్నీ చదవాల్సిందే. ఇవైతే కంపల్సరీగా చదవండి. బికాస్ అన్ని క్వెషన్ పేపర్స్‌లో మనం రిపీటెడ్‌గా చూస్తూనే ఉన్నాం కాబట్టి మీరెక్కడ కూడా స్కిప్ చేయకండి. ఓకేనా? అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. ఒకవేళ ఈ సీరీస్ కంటిన్యూ చేయాలి అనుకుంటే అంటే జాగ్రఫీలో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి? తర్వాత ఇంకా అదర్ సబ్జెక్ట్స్‌లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏదో టాపిక్స్ ఏదైనా చెప్పడానికి వీడియో చేయాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తే విల్ బి హ్యాపీ టు డూ ఇట్ రైట్. సో, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.